హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కారంగా ఎంతో క్రిస్పీగా ఉండే ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా దోశ కోసం పిండి మరి నీళ్ళగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని బాగా కాలుతున్న పెనం మీద వేసి ఇలా రౌండ్గా వేసుకోవాలి. తర్వాత దీనిపైన 2 కోడిగుడ్లు, 1.5 స్పూన్ కారం, పిల్లలు తినేట్టుగా ఉంటే 1 స్పూనే వేసుకోండి. ఇలా వేసి కారం గుడ్డు కలిసేలాగా బాగా కలుపుకొని దోశకి అంచుల వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన 1 లేదా 1.5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి 1 నిమిషం కాలనివ్వాలి. ఇలా 1 నిమిషం కాలిన తర్వాత దోశని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ సైడు బాగా కాలిన తర్వాత దోశని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పల్లీల చట్నీతో కానీ లేదా కారపు చట్నీతో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా కారంగా ఉండే ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్